హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలను వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో చూసుకుందాం. గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల. 4020 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు ధృవపత్రాల పరిశీలన అంటూ గురుకుల టీజీటీకి సంబంధించిన ఫలితాలను 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ జూనియర్ కళాశాలలు గురుకుల పాఠశాలల్లో 4020 టీజీటీ పోస్టులకు సంబంధించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు ప్రకటించడం జరిగింది. ఫిజికల్ సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, బయాలజికల్ సైన్స్, జనరల్ సైన్స్ విభాగాల వారీగా జాబితాను విడుదల చేశారు. మొత్తం 9000 పోస్టుల్లో అత్యధికంగా టీజీటీ పోస్టులే ఉన్నాయి. టెట్ మార్కుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి గురుకుల బోర్డు ఆదివారం 1:2 నిష్పత్తిలో ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ఈ రోజు నుంచి 28 వరకు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ధృవపత్రాలను అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించడం జరిగింది. 9000 పోస్టుల్లో అత్యధికంగా టీజీటీ పోస్టులే ఉన్నాయి. 4020 పోస్టులు టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేయనున్నట్లు బోర్డు తెలపడం జరిగింది. తుది జాబితాను ప్రకటించి జేఎల్డిఎల్తో పాటు టీజీటీ వారికి కలిపి 6000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు మార్చి 2న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు గురుకుల బోర్డు అయితే స్పష్టం చేయడం జరిగింది. నిన్న గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో పెరగనున్న పోస్టులు. గ్రూప్ 1 మాదిరిగానే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 2022లో విడుదలైన నోటిఫికేషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో 18 విభాగాల్లో 783 ఖాళీలు, గ్రూప్ 3 విభాగంలో 1375 ఖాళీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే 5089 టీచర్ పోస్టులకు అదనపు పోస్టులను కలిపి మెగా డిఎస్సిని వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వీరన్నిటికీ సంబంధించి త్వరలో వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రూప్ 1 మాదిరిగానే గ్రూప్ 2లో మరియు గ్రూప్ 3లో పోస్టులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిమ్స్లో స్టాఫ్ నర్స్ సెలక్షన్ లిస్టు విడుదల. కాంట్రాక్టర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు సెలెక్ట్ అయిన వారి జాబితాను నిమ్స్ హాస్పిటల్ ఆదివారం విడుదల చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన వారి వివరాలను ఆదివారం నిమ్స్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మార్చి 4వ తేదీ డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఎంపికైన వారికి సూచించడం జరిగింది. మొత్తం 300 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించగా తాజాగా సెలక్షన్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. వీరందరినీ మార్చి 4వ తేదీలోపు డ్యూటీలో జాయిన్ అవ్వాలని సూచించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం నియమించింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన ఈయన 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హనుమంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి 2 ఏళ్ల పాటు సేవలు అందించనున్నారు. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బడి సంచి బరువు 30% తగ్గింపు. 90 నుంచి 70
జిఎస్ఎంకు పేపర్ మందం. వచ్చే సంవత్సరానికి 1,90,00,000 ఉచిత పుస్తకాలు ఏప్రిల్ చివరికల్లా జిల్లాలకు చేరేలా ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు సూచించడం జరిగింది. బడి సంచి బరువును 30% తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,90,00,000 ఉచిత పుస్తకాలు వచ్చే విద్యా సంవత్సరానికి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పేపర్ మందం తగ్గించడంతో విద్యాశాఖ కొనుగోలు చేయాల్సిన పేపర్ 3,000 టన్నులకు తగ్గింది. ఇది వరకు వినియోగించిన 90 జిఎస్ఎం పేపర్తో ఏటా 11,700 టన్నుల పేపర్ను సేకరించాల్సి ఉండగా 70 జిఎస్ఎంకు తగ్గించడంతో 80,000 టన్నులకు చేరింది. బడ్జెట్ కూడా 30 నుంచి 40 కోట్లు తగ్గింది అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక వార్తనైతే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. ఏపీకి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దీనికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. మార్చి 17న గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ తెలపడం జరిగింది. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్ 1 పరీక్షకు సెంటర్ల కొరత వచ్చే అవకాశం లేదన్నారు. గ్రూప్ 1 పరీక్ష వాయిదా వదంతులు ఎవరు నమ్మొద్దని, పరీక్షలు వాయిదా పడతాయనే వదంతులు నమ్మకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావాలని గౌతమ్ సవాంగ్ సూచించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.